జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడు అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి మొదలైంది. ఎందుకంటే నందమూరి హరికృష్ణ వర్ధంతికి సంబంధించిన ఆ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసిని గారు మాట్లాడుతూ ఒక విలేకరుడు అడిగిన ప్రశ్నకి రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటే కనుక ఆయన తప్పక వస్తారండి, కాకపోతే ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నాడు, ఆయన అవకాశం సమయం చూసుకుని వస్తాడని చెప్పి క్లియర్ కట్ గా ఆమె చెప్పేది జరిగింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అతి త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే విషయంపై మనకు క్లారిటీ వచ్చింది. ఇది ఎందుకు ఇప్పుడు ఈ ఇష్యూ సందర్భం వచ్చిందంటే, ఈ నెలలో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన వార్ 2 సినిమా రిలీజ్ కి సంబంధించి అనంతపురం టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, అతన్ని దారుణాతి దారుణంగా లం కొడుకు అని చెప్పేసి తిట్టడం, అవన్నీ ఆడియోస్ అన్ని వైరల్ కావడం, ఇవన్నీ కూడా ఇంతకు ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఎన్టీఆర్ లోనూ ఒక కసిని కలిగించినట్లయింది. ఎందుకు ఆ కసి వచ్చిందంటే, దీనికి సంబంధించి అతను టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కానీ అది తప్పు అని అతన్ని చెప్పడం కానీ, లేదా వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేయటం కానీ, అతన్ని మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పటం కానీ ఏమీ చెయ్యలేదు. వాళ్ళకు తమకు సంబంధం లేనట్లు, తమకు తెలియనట్లు మౌనంగా వహించారు. కాబట్టి దీని వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ మీద వీళ్ళు ప్లాన్డ్ గానే వీళ్ళే చేయించారా, ఎవరు దగ్గుబాటి ప్రసాద్ నుంచి ఎన్టీఆర్ ను ఆ దూషణ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు చేయించారు అనే భావనలోకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వీళ్ళంతా కూడా వచ్చేశారు. కాబట్టి ఇక మనం ఉపేక్షిస్తే లాభం లేదు, మనల్ని అవమానించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళను కూడా మనం ఎదుర్కోవాలని, మనం ఒక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్ బాగా రావటంతో జూనియర్ ఎన్టీఆర్ అదే ఆలోచనతో, ఎలాగూ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి చెప్పారు, నేను సినిమాల్లో ఉండటం వల్ల నాకు 50% గుర్తింపు లభించింది, నాకు రాజకీయాల్లో ఈజీగా రావడం కుదిరింది అన్నాడు. నేను సినిమాలు చేసుకుంటాను, రాజకీయాలు చేస్తాను క్లియర్ కట్ గా చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా తను సినిమాలు చేసుకోవచ్చు, రాజకీయ పార్టీ నడపచ్చు పవన్ కళ్యాణ్ లాగా. కాబట్టి ఇక ఏదైతే నందమూరి సుహాసిని గారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి క్లారిటీ ఇచ్చారో, దీనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే చక్కర్లు కొడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ లక్కీ నంబరు 9, కాబట్టి వచ్చే నెల కూడా 9వ నెల. అలాగే ఈ జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ రంగ ప్రవేశము, రాజకీయ పార్టీకి సంబంధించి తన ఆలోచన ఏమిటి అని చెప్పడానికి రేపు నెల 9వ తేదీ 9వ నెల 2025వ తేదీ నాడు 2029 లోగా రాజకీయ పార్టీ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం గురించి ఆయన క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది. దానికోసం అభిమానులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. రాజకీయ పార్టీ నందమూరి టీడీపీకి రాజకీయ పార్టీ వారసుడుగా, అది నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కాబట్టి నందమూరిదే ఈ పార్టీ అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ నందమూరి తారక రామారావు తనే ఒక సొంత పార్టీ పెట్టి రాబోయే రోజుల్లో ఏం చేస్తాడు, ఏం చేయబోతాడు, దీని పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికైనా కూడా అనంతపురం జిల్లాకు సంబంధించిన టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేత టీడీపీ పార్టీ అధిష్టానం క్షమాపణ చెప్పించాలి, లేదా అది తప్పని ఖండించాలి, లేదా మీరు అది ఆ ఆడియో తప్పని తెలియతే కనుక ఇమ్మీడియట్ గా టెస్ట్కి పంపించేసి అతని మీద పోలీస్ కేసు నమోదు చేసినా కూడా అది తప్పు జరిగింది అని చెప్పేసి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళు అటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నం చేయలేదు. కాబట్టి దీని వెనకాల జూనియర్ ఎన్టీఆర్ వెనకాల ఏదో జరుగుతుందనే అనుమానాలు మాత్రం బలపడుతున్నాయి. ఏదేమైనా రేపు భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ వల్ల టీడీపీ పార్టీకి నష్టమా లాభమా
లేదా చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్కు నష్టమా లాభమా అనేది మనం కొద్ది కాలం వేచి చూడాలి.